హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. షోడబుడ్డి అని పిలిచిన రిషి, ఆనందం, అవని. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాణసఖి 33 ఎపిసోడ్. అమ్మా, ఏంటా మాటలు? నేను మీకు చెప్పాను కదా కౌశల్, నువ్వు ప్రేమించిన అమ్మాయి కావాలంటే సరే అన్నాను. ఇక ఆ విషయంలో నువ్వేం మాట్లాడుకో అన్నది పార్వతి. కౌశల్, నువ్వు ఉండు అని మీకేం కావాలో చెప్పండి వదినా అని అడిగింది సావిత్రి. మీరు ఇస్తానన్న దానికి ఇంకొక 10 లక్షలు కలిపి ఇవ్వండి అని చెప్పింది పార్వతి. 10 లక్షలా అంటూ ముకుందం షాక్ అయ్యాడు. నేనేమి కోట్లు అడగలేదు కదా అండి, అంత షాక్ అవటానికి 10 లక్షలే కదా అన్నది పార్వతి. ఏంటమ్మా, మొన్న మీరు అడిగిన 10 లక్షలే అక్కడ ఇక్కడ అడిగి ఇచ్చా, మళ్ళీ 10 లక్షలు అంటే ఎలా చెప్పండి? అమ్మాయికి మీరు అడిగిన దానికన్నా ఎక్కువే రంగాగల పెట్టా. అమ్మాయి పేరునున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇస్తామని చెప్పాం, మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు అంటే ఎలా అండి అన్నాడు ముకుందం. మీరు 10 లక్షలు ఇస్తానంటేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే మా కౌశలకు వేరే సంబంధం చూస్తాను. అమ్మా, నువ్వు ఇంట్లో చెప్పిన మాట ఏంటి, ఇక్కడ మాట్లాడేది ఏంటి అని చిన్నగా అడిగాడు కౌశల్. నేనేం మాట్లాడుతున్నా నాకు తెలుసు, నువ్వు కొంతసేపు సైలెంట్గా ఉండు అని అరిచింది పార్వతి. డాడీ, మీరైనా అమ్మకి చెప్పండి అన్నాడు. పార్వతి, ఇంత సడన్గా 10 లక్షలు అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అనగానే శంకరం వైపు సీరియస్గా చూసింది పార్వతి. మేము అడిగిన దానికి ఓకే అంటే చెప్పండి, లేదంటే మేము వెళ్తామని పార్వతి పైకి లేచింది. వదిన, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎలా చెప్పండి? కొన్ని రోజులు గడివిస్తే మేము ఎక్కడైనా తీసుకొచ్చి ఇస్తాం. సరే, అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం పదండి అన్నది పార్వతి. ఆగండి అంటూ బయట గుమ్మం దగ్గర నిలబడ్డ రిషి అన్నాడు. రిషిని అక్కడ చూసిన కౌశల్ రిషి ఎందుకు వచ్చాడో తెలియక రాణి సార్ అన్నాడు. అప్పుడు అవని మెడలో తాళి కట్టి తీసుకున్నప్పుడు చూడటం, మళ్ళీ రిషిని ఇప్పుడు చూడటంతో నువ్వే కదా ఆ రోజు తాళి కట్టి తీసుకువెళ్ళింది, మళ్ళీ ఎందుకు వచ్చా అని అడిగింది పార్వతి. మీరు అడిగిన డబ్బులు ఇద్దామని అని అన్నాడు రిషి. మేము అడిగిన డబ్బులు నువ్వు ఇచ్చేదేంటి అని అనుమానంగా అడిగింది. నేను చేసిన పని వల్లే కదా ఆ రోజు కౌశల్య పెళ్లి ఆగిపోయింది, అందుకే ఇద్దామనుకుంటున్నాను. అదేం వద్దులే సార్, నేను మా అమ్మకి చెప్తాను. నువ్వేంటి కౌశల్ అతన్ని సార్ అంటున్నావు? అమ్మా, మేము ఆయన దగ్గరే పనిచేసేది అని చెప్పాడు కౌశల్. అవని కూడా ఆ విషయం ఇంట్లో చెప్పలేదు, అందుకే ముకుందం సావిత్రి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అవునమ్మా, మా ఆఫీస్లో కొత్తగా వచ్చింది సార్ అని చెప్పాడు. చూడండి, నా వల్ల జరిగిన తప్పని నేనే సరిదిద్దాలి కదా, అందుకే మీరు అడిగే డబ్బుని నేనే ఇస్తాను అని అంటున్నాను. మీరు అడిగింది 10 లక్షలే కదా, నేను 50 లక్షలు ఇస్తాను. అవనికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అని చెప్పాడు. 50 లక్షలు అనేసరికి పార్వతి ఆనందంతో అవనిని నా కూతురిలా చూసుకోను, మీరు ఇలా కూర్చొని అంటూ పార్వతి రిషిని కూర్చోమంది. ఏంటి కౌశల్ అలా చూస్తున్నావు, మీ సార్ వచ్చారని అవనిని తీసుకురా అని చెప్పింది. రిషి 50 లక్షలు ఎందుకు ఇస్తానన్నాడు కౌశల్కి అర్థం కాలేదు. అవని రూమ్లోకి వెళ్ళాడు. సావిత్రి, సార్కి తాగటానికి ఏమైనా తీసుకురా అని చెప్పింది పార్వతి. సావిత్రికి కూడా అంత అయోమయంగా అనిపించి కిచెన్లోకి వెళ్ళి, ఈయనేంటి 50 లక్షలు ఇస్తానని అన్నాడు, నిజమేనా లేక మళ్ళీ అవని పెళ్ళి ఆపుదామని అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ టీ పెట్టింది. అవని బెడ్ మీద కూర్చొని కోపంగా గూడు కొరుక్కుంటూ ఉంది. కౌశల్ అవని దగ్గరికి వచ్చి, నీకోసం రిషి వచ్చాడు అని కోపంగా చెప్పాడు. రిషి పేరు వినగానే టక్కున పైకి లేచి కాలుజోడు సర్దుకొని, నిజమా అని ఆనందంగా అడిగింది. అవని మొహంలో ఆనందం చూసి కోపంగా, ఏంటి అంత ఆనందం, నువ్వు రమ్మని చెప్పావా అని అడిగాడు. సార్ని రమ్మని నేనెందుకు చెప్తాను, ఆయన ఎందుకు వచ్చారో అని గబగబా హాల్లోకి వచ్చి రిషిని చూసింది. అవని వచ్చి, రిషి గారు మీరేంటి ఇక్కడ అని అడిగింది. అదేంటి అవని అలా అడుగుతావు, ఆయన మీ సారంట కదా, మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని వచ్చారనుకుంటా. మా సార్కి ముహూర్తాలకు వచ్చే టైం ఎక్కడ ఉంటుంది, ఎందుకు వచ్చారో ఆయనే చెప్పాలి అని అన్నాడు కౌశల్. నేను వచ్చింది అవనిని తీసుకువెళ్ళటానికి అని చెప్పాడు రిషి. రిషి అలా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. పెళ్లిలో చేసింది చాలేదా సార్, మళ్ళీ అవనిని తీసుకువెళ్తానంటున్నారేంటి? అవునండి, ఇప్పటికే మా అమ్మాయి జీవితం మీ వల్ల నాశనమైంది, మళ్ళీ తన కోసం మీరు రావటం ఏంటి అని సావిత్రి కూడా అడిగింది. అసలు ఏం జరిగిందో అవనికి తెలియకపోయినా మీ అందరికీ తెలుసుగా,
ఎవరి వల్ల ఎవరి జీవితం నాశనమైందో చెప్పండి. ఏదో పొరపాటు జరిగిందని కోపాన్ని మర్చిపోయి అవని లైఫ్ బాగుండాలని తనకు విడాకులిచ్చి కౌశల్తో పెళ్లి చేయాలని చూస్తున్నాను. అది అర్థం చేసుకొని నా మాట వింటే మీకే మంచిది. లేకపోతే మళ్ళీ నా కోపాన్ని చూడాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పాడు. సావిత్రి, నువ్వు నోరు మూసుకొని ఉండలేవా అని అరిచాడు ముకుందం. ఈయనగారు ఇంకా నేను ఆ యాక్సిడెంట్ చేశానని అనుకుంటున్నాడు. ఈయనకు నేను చేయలేదని ఎప్పటికి తెలుస్తుందో అని అనుకుంది. మీరు అవనిని ఎక్కడికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు బాబు అని అడిగాడు. ఊరు నుంచి నాన్నమ్మ తాతయ్య వచ్చారు. అవనిని చూడాలంటున్నారు. అందుకే అవనిని మా ఇంటికి తీసుకువెళ్తాను. 2 రోజులు అక్కడే ఉంటుంది. మీకెవరికి అభ్యంతరం ఉండదు అని అనుకుంటున్నాను. పార్వతి వెంటనే, ఇందులో అభ్యంతరమే ఉంటుంది బాబు. నాన్నమ్మ వాళ్ళ కోసమే కదా, తీసుకువెళ్ళు అన్నది. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అవని నాకు కాబోయే భార్య అన్నాడు కౌశల్. మీరు పంపించకపోయినా నా భార్య అనే హక్కుతో తీసుకువెళ్ళగలను. కానీ నేను అలా చేయలేదు. మీ పర్మిషన్ అడిగి తీసుకువెళ్దామని అడుగుతున్నాను. మీరు సరే అంటే మీ మర్యాద నిలబడుతుంది, లేదు అంటే మీ ఇష్టం అన్నాడు. అవని, నువ్వేం మాట్లాడవేంటి? నీకు ఇష్టం లేదని చెప్పు అన్నాడు కౌశల్. అవని తలజోడులో నుంచి రిషిని చూస్తూ, అమ్మమ్మగారి కోసం నేను వెళ్తాను కౌశల్ అన్నది. కౌశల్ కోపంగా, ఒకసారి ఏం చేశారో గుర్తులేదా? మళ్ళీ తనతో వెళ్తానంటావేంటి? కౌశల్, ఏంటి నీ గొడవ? 2 రోజులే కదా, మళ్ళీ వస్తుందిలే. అవని, బట్టలు సర్దుకో అన్నది పార్వతి. అవేం వద్దులేండి, మా ఇంట్లో సిరి చీరలు చాలా ఉన్నాయి, రావని అంటూ చేపట్టుకొని మళ్ళీ 2 రోజుల్లో తీసుకువస్తానని అవనిని తీసుకొని బయటకు వెళ్ళాడు. మన అమ్మాయిని అలా తీసుకువెళ్తుంటే చూస్తూ అలా ఉన్నారేంటండి అని అడిగింది సావిత్రి. మన అవని వల్లే కదా అతని భార్య దూరమైంది. అవని పరిస్థితి తెలుసుకొని తన కోపాన్ని పక్కన పెట్టి అవని జీవితం బాగుండాలని, కౌశల్తో మళ్ళీ అవని పెళ్లి అయ్యేలా చేయాలని అనుకుంటున్నాడు. అలాంటి మంచి మనిషి ఒక చిన్న సహాయం అడిగాడు. అది చేయకపోతే ఎలా? అవనిని జాగ్రత్తగా తీసుకొస్తాడని నమ్మకం ఉంది. అవునన్నయ్య గారు, మీరు చెప్పింది నిజం. ఇది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఆయన చేసిన తప్పుకి పరిహారంగా 50 లక్షలు ఇస్తానన్నారు. అలా అసలు ఎవరైనా ఇస్తారా అన్నది పార్వతి. డబ్బిస్తానంటే అలా పంపిస్తావమ్మా అని కోపంగా అన్నాడు కౌశల్. అవని ఇంతకు ముందు అతని దగ్గరే కదా ఉంది, ఇప్పుడేదో కొత్తగా వెళ్ళినట్లు అలా మాట్లాడతావేంటి కౌశల్ అన్నది. అది కాదమ్మా అని కౌశల్ అనగానే, ఇక ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు కౌశల్. పెళ్లి 10 రోజుల్లో ఉంది కదా, సింపుల్గానే చేద్దాం అన్నయ్య గారు, మళ్ళీ ఖర్చు ఎందుకు మీకు అన్నది. మీకు ఇష్టమైతే అలానే చేద్దామమ్మా అన్నాడు ముకుందం. సరే, మేము వెళ్ళొస్తాం. అవని 2 రోజుల్లో వస్తుంది, నువ్వేం కంగారు పడకు సావిత్రి. అతను చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు. అవని యాక్సిడెంట్ చేసిందని తెలిసి ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వెళ్ళగానే తీసుకువస్తాడులే. ఇక మేము వెళ్ళొస్తామని బయటికి వచ్చారు. ఎందుకు చేయలేదమ్మా, నా పెళ్ళి ఆపలేదా అని కోపంగా అన్నాడు కౌశల్. అప్పుడు పెళ్ళి ఆగటం వల్లే కదా ఇప్పుడు 50 లక్షలు వస్తున్నా. మన జీవితంలో 50 లక్షలు సంపాదించగలమా? కొంచెం ఆలోచించరా అని ఆటో వస్తుంటే ఆపి ఎక్కారు. కౌశల్ మధ్యలో దిగి, నాకు పనుంది చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. సరే, తొందరగా రా అని చెప్పి వెళ్ళారు. కౌశల్ ఎప్పుడు కలిసే ఫ్రెండ్స్కి కాల్ చేసి, ఎక్కడ్రా అని అడిగాడు. ఇద్దరు ఫ్రెండ్స్, ఈ టైంలో ఎక్కడుంటాం, బార్లో ఉన్నాం. నువ్వు ఎక్కడున్నావురా అని అడిగారు. నేను మీ దగ్గరికి వస్తున్నాలే అన్నాడు. సరే రా అని ఫోన్ పెట్టేసి బార్కి వెళ్ళాడు. అవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగాడు. మీరే కదా ఈ మధ్య అసలు మాట్లాడటం మానేశారు. నేను మాట్లాడటం కౌశల్కి ఇష్టం ఉండటం లేదు కదా అవని. పెళ్ళి ఆపేసి కౌశల్కి ఇప్పటికే ఇబ్బంది కలిగించాను. మళ్ళీ నీతో మాట్లాడి తనని బాధ పెట్టడం ఎందుకని దూరంగా ఉంటున్నాను. అలా ఉండటమే నీకు నీ జీవితానికి మంచిది. ఓహో, నా జీవితం గురించి సార్ గారు బాగానే ఆలోచించారు, కానీ మీరు మాట్లాడకుండా ఉంటే నేనెంత బాధపడతానో మీకు తెలీదా? నేను మాట్లాడకపోతే నీకెందుకు బాధ అవని? నేను మాట్లాడకపోతే నువ్వు సంతోషంగా ఉండాలి కదా అన్నాడు రిషి. రిషి వైపు కోపంగా చూసి, మీరు మాట్లాడకపోతే సంతోషంగా ఉండాలా? ఎందుకు అన్నది. నిన్ను తీసుకువెళ్ళి ఎంత ఇబ్బంది పెట్టానో మర్చిపోయావా? సిరి దూరమైంది నీ వల్లే అని ఎంత కోపం చూపించాను, నిన్నెంతగా హింసించాను, అవన్నీ తలుచుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది. మీరేమీ కావాలని అలా చేయలేదు కదా, అయినా
జరిగిపోయిన వాటిని ఎందుకు గుర్తు చేసుకొని బాధపడతారు? నేనే జరిగిందంతా మర్చిపోయాను. నువ్వు మంచిదానివి కాబట్టి నా మీద ఎలాంటి కోపం పెట్టుకోలేదు. అదే నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే నా మీద ఎంత కోపంగా ఉండేవాళ్ళు అన్నాడు రిషి. నేను లేను కదా, ఇక అవన్నీ మర్చిపోండి. ఎవరో ఏదో అనుకుంటారని మీరు నాతో మాట్లాడకుండా ఉండటం నాకేమీ నచ్చలేదు. మీరు కౌశల్ ఏమైనా అనుకుంటాడని ఆలోచించారు, కానీ మీరు మాట్లాడకపోతే నేను బాధపడతానేమో అనే దాని గురించి ఆలోచించలేదు కదా. నేను మాట్లాడకపోతే నీకెందుకు బాధ అవని అని మళ్ళీ అడిగాడు. అవని రిషి వైపు కోపంగా చూసి పని లేక అన్నది. ఎందుకంత కోపం? అర్థం కాలేదనే కదా అడిగాను. ఇంత బ్రెయిన్ లేని మనిషిని సిరి ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందో నాకైతే అర్థం కావటం లేదు. నీకు నేను బ్రెయిన్ లేని వాళ్ళ కనిపిస్తున్నానా సోడా బుడ్డి అన్నాడు. రిషి అలా పిలవగానే అవనీకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఏమో, నాకైతే అలానే కనిపిస్తున్నారు. నీ సోడా బుడ్డి కళ్ళద్దాలతో చూస్తే అలానే కనిపిస్తారులే అన్నాడు. రిషి గారు, నన్ను ఏమైనా అనండి, నా కళ్ళజోడిని ఏమైనా అంటే ఊరుకోను. అది నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. అది లేకపోతే మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు మీ నుంచి తప్పించుకునే టైంలో కింద కనిపించక గాజు ముక్క మీద కాలు వేశాను. అంతేనా? మీ ఇంట్లో కళ్ళు కనిపించక ఎన్నిసార్లు గోడలో కొట్టుకున్నానో. మీరు ఎలా ఉంటారో కూడా నాకు సరిగా కనిపించలేదు. రమ్య కళ్ళజోడు తీసుకువచ్చి ఇచ్చిన తర్వాతనే మీరు సరిగా కనిపించారు. అప్పటిదాకా రాక్షసుడు అని తిట్టుకున్న నేను మిమ్మల్ని సరిగా చూసిన తర్వాత అని రిషి వైపు చూసింది. అవని ఏం చెప్తుందా అని రిషి కూడా అవని వైపు చూశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ అమ్మమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు రిషి గారు అని అడిగింది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.